హిందూ బంధువులందరికీ నమస్కారం. హలాల్ చేసిన మాంసం మరియు వస్తువులు హిందువులకు నిషేధం. ఎందుకో తెలుసుకోండి. హలాల్ అనేది ఒక అరబీ పదం. ముస్లిమ్స్ తాము తినబోయే లేదా వాడబోయే వస్తువును లేదా పదార్థంను వారి దేవుడైన అల్లాను స్మరించుకొని ఖురాన్లోని కొన్ని వాక్యాలను చదువుతూ ఆ వస్తువులను దేవునికి సమర్పించుకుంటారు. ఆ తర్వాతే వాళ్ళు దాన్ని తినడమైనా ఆ వస్తువుని వాడడమైనా. అంటే దాని అర్థం ఆ వస్తువుని వాళ్ళ దేవుడికైన అల్లాకు సమర్పించినట్టుగా. మరి ముస్లిం తన దేవుడికి సమర్పించిన ఆహారం లేదా వస్తువు అంటే హలాల్ చేసిన వస్తువును మన దేవుడికి కానీ మనకు కానీ వాడితే అది ఏమవుతుంది అంటే మనం కూడా అల్లాకు సమర్పించిన దాన్నే మనం వాడినట్టు కదా. అంటే వారి దేవుడికి సమర్పించిన వస్తువు పదార్థాలతో మన దేవుడికి ఏదైనా నైవేద్యంగా పెడితే అది ఎంగిలి చేసినట్టే కదా. ఒకరికి పెట్టింది మనం ఇంకొకరికి పెడితే ఎంగిలి చేసినట్టు అవుతుంది కదా. మన పద్ధతులు వాళ్లకు హరాం అంటే నిషేధింపబడేది అయినప్పుడు వాళ్ళ పద్ధతిలో హలాల్ చేసిన వస్తువులు హిందువులకు అది సమ్మతం ఎలా అవుతుంది? మనకు వాళ్ళ వస్తువు నిషేధమే కదా. సో దయచేసి హిందూ బంధువులందరూ గ్రహించాలి. హలాల్ చేసిన వస్తువులను సర్టిఫైడ్ చేసిన వస్తువులను మనం తినడం మానేయాలి. హలాల్ సర్టిఫికెట్ ఇస్తున్న కంపెనీలను వస్తువులను మనం బహిష్కరించాలి. దయచేసి